మా అమ్మోళ్ళ ఇంటికి నేనైనా ఇన్నిసార్లు వచ్చినానో లేదో తెలియదు కానీ మా గగన్ గారు చేయబట్టి ప్రతి వారం ఐమాక్స్కి రావాల్సి వస్తుంది. మీ అమ్మోళ్ళ ఇంటికి ఐమాక్స్కి ఏమన్నా సంబంధం ఉందా అమ్మ అనుకుంటున్నారా? ఉంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఉండేది ఖైరతాబాద్లోనే కదా ఐమాక్స్కి ఉంది. పాడేమో పొద్దు నుంచి అన్నం కూడా తింటలేడు. నన్ను ఐమాక్స్ తీసుకుపోయి గేమ్స్ ఆడిపిస్తూనే తింటా అంటే ఇంకా వాని బాధలు తట్టుకోలేక ఫస్ట్ అయితే మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన. మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి 10 నిమిషాలు కూడా కూర్చోలేము. పోదాం అని ఒకటే ఏడుస్తుంటే సరేలే వాడు గేమ్స్ ఆడతాడులే అన్నట్టు ఐమాక్స్ తీసుకొచ్చి వాని గేమ్లలో వదిలేస్తే వాడు హ్యాపీగా ఎవరిని పట్టించుకోకుండా ఆడుతుండు. కానీ మా చిన్నోడేమో అన్న దగ్గరనే ఆడుకుంటా అంటుండు. కానీ చిన్నపిల్లలకి అలో లేదు, వీనేమో అలో చేస్తారు. వాడు ఆడుకున్న గేమ్ ఏంటంటే ఇది ఒక్కటి. వీడు అదొక్కటి ఎంతసేపు అని ఆడుకుంటాడు. అది ఆడుకొని బయటకు వచ్చి ఒకటి నేను అన్న దగ్గర పోతా, అటు పోతాను ఇటు పోతాను ఒకటి ఏడుస్తుండు. వాడిని సంలాంచలేక మేము కింద మీద పడుతున్నాం. అప్పటికి పాపకాన్ని తెచ్చి వానికి ఇస్తే తిన్నాడు. ఇంకా మా పెద్దోడేమో ఒకటే ఆడుతుండు. బయటికి రారా అంటే వస్తలేడు. అరే రారా అంటే మొత్తం ఐమాక్స్ అంతా బంద్ చేసిన అప్పుడు వచ్చిండు. ఇంకా వచ్చిన తర్వాత ఏమవుతుంది, పొద్దు నుంచి తినలేడు కాబట్టి ఫుల్ ఆడుకొని అలసిపోయిండు. మమ్మీ నాకు ఆకలి అవుతుంది, కడుపున వస్తుంది అని అంటుండు. సరేలే అని ఇంకా స్ట్రీట్ సైడ్ ఇంకా ఇంటికెళ్ళే దారిలో ఉంటే మనకి ఇడ్లీ అయితే తినిపించేసినాం. ఇంకా మేము కూడా ఏం తినలేం కాబట్టి మాకు కూడా దోశలు అయితే తీసుకున్నాం. దోశలు తినేసి ఇంటికి వెళ్ళేసరికి మాకు 12:30 అయిపోయింది. మాకేమో నిద్ర వస్తుంది ఫుల్. పిల్లలకైతే నిద్ర రాదు, ఏం రాదు. పొద్దున్నేమో 12-1 గంటలకు లేస్తారు. వాళ్ళకేంది. కానీ మా గగన్ గంటకి స్కూల్ ఉంది. వాడైనా రేపు స్కూల్కి పోతాడో లేదంటే ఫుల్ వండుకుంటాడో వానికే తెలవాలి. ఇంకా మేము తినేసి ఇంటికైతే వెళ్ళినాం. రోడ్లన్నీ కాళ్ళు ఉన్నాయి, సామున్నాయి. ఎంతైనా నైట్ అవుట్ చేస్తే వాళ్ళ ఫీలే వేరబ్బా అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.